నమస్కారం అండి. మనం ఇప్పుడు అవధానుల విజయలక్ష్మి గారు రచించిన వెండి కంచం అనే కథను విందామా? సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. ఈయనింకా రాలేదేమిటి చెప్పమా అనుకుంది సుశీల వీధి గది కిటికీలోంచి రోడ్డు మీదకి చూపు సారిస్తూ. అల్లంత దూరంలో నీరసంగా సైకిల్ ఈడ్చుకుంటూ వస్తున్న గోపాలాన్ని చూడగానే తేలిగ్గా శ్వాస వదిలింది. కిటికీ దగ్గర నుంచి వెళ్ళి తలుపు తీసింది. గోపాలం సైకిల్ని గది ముందున్న చిన్న వరండాలో పెట్టేసి లోపలికొచ్చి అక్కడున్న చెక్క కుర్చీలో అలసటగా వాలిపోయాడు. అతని మొహం చూడగానే తెలిసిపోయింది వెళ్ళిన పని ఏమైందో. యాండి, ఎక్కడా అప్పు దొరకలేదా? ఆశగా అడిగింది అతను లేదంటాడని తెలిసిన వాళ్ళందరినీ అడిగాను సుసి. ఇప్పటికే సగం మంది స్నేహితుల దగ్గర అప్పు చేసేశాను. నెలాఖరు రోజులు కదా, అందరి దగ్గర జేబులు ఖాళీయే దిగులుగా చెప్పాడు. నిట్టూర్పు నడుచుకుంది సుశీల. అత్తయ్య గారి మందులైపోయి అప్పుడే వారం రోజులకు పైనే అయిపోయింది. డాక్టర్ చెప్పినట్లు మనం టానిక్కులు, పళ్ళు, పాలు కూడా ఇవ్వకపోతే ఎలాగండి? వణుకుతున్న గొంతుతో అంది సుశీల. ఆమె వైపు చూడడానికి మొహం చల్లనట్లు వెనక్కు తిరిగి చొక్కా విప్పి మేక్కు తగిలించే పనిలో మునిగిపోయాడు గోపాలం. గదిలోకి పరిగెత్తుకొచ్చింది 6 ఏళ్ల పాప. అమ్మా, ఇవాళైనా మజ్జిగన్నం పెడతావా లేదా? రోజు ఆ వెధవ చారన్నం చికాకేస్తుంది బొంగమూతి పెట్టి గట్టిగా అంది. చప్పున పాప నోరు మూసేసింది సుశీల. కానీ ఆ మాటలు ఎవరికైతే వినపడకూడదనుకుందో వారికి వినపడ్డాయి. పక్క గదిలో నులక మంచం మీద పడుకున్న పార్వతమ్మ నిట్టూర్చింది. మా పాప మంచిది కదూ, ఇవాళ ఎంచక్కా చారు అన్నం తినేస్తుందట. ఇవాళ కొత్తిమీర, ఇంగువ వేసి ఎంత బాగా పెట్టాననుకున్నావు? నీకు బాగా నచ్చుతుంది. రేపటి నుంచి మజ్జిగ వేస్తానుగా. పాపను దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ అంది. పో అమ్మా, వారం రోజుల నుంచి ఇలాగే అంటున్నావు. ఇవాళ మా టీచర్ ఏమందో తెలుసా? నీకు మీ అమ్మ సరిగా తిండి కూడా పెట్టదేంటి, ఇంత సన్నగా ఉన్నావు? రోజు పాలు తాగు అంది. తెలుసా? నువ్వేమో మజ్జిగైనా పొయ్యవు. మా స్కూల్లో పిల్లలందరూ నా బట్టలను చూసి ఎంత వెక్కిరిస్తున్నారో తెలుసా? నాకు ఇవాళ బోల్డ్ ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో గబగబా చెప్పేసింది పాప. సుశీల గాబరాగా చూసింది. పక్క గదిలో అత్తగారికి ఈ మాటలు వినపడకూడదు. ష్, మెల్లిగా మాట్లాడమ్మా, అవతల గదిలో నాయనమ్మ పడుకున్నారు. కోపంతో కాళ్ళు తపతపా కొట్టుకుంటూ బయటకు పరిగెత్తింది. సుశీల, గోపాలం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మనస్సులో సుళ్ళు తిరిగే బాధను అణచివేసుకోవడానికా అన్నట్లు ఇద్దరూ ఒక్కసారే నిట్టూర్చారు. సుశీల గది బయటకు నడిచింది అత్తగారికి భోజనం పెట్టడానికి. వంటింట్లో పీట వేసి తలతళ తోమిన ఇత్తడి గ్లాస్తో నీళ్లు పెట్టింది. ఆ తర్వాత పడగ్గదిలోని పాత చెక్క బీరువాలోంచి వెండి కంచం తీసి పైటతో తుడిచి వంటింట్లో పీట ముందు పెట్టింది. అత్తయ్య, భోజనానికి లేవండి అంది మృదువుగా అత్తగారు పడుకున్న మంచం దగ్గరకొచ్చి. నీరసంగా లేచి కూర్చుంది పార్వతమ్మ. ఆవిడ 2 భుజాల కింద చేతులు వేసి వంటింట్లోకి నడిపించుకెళ్ళింది సుశీల. వంటింట్లో పీట మీద కూర్చుందుకు కూడా ఓపిక లేనట్లు గోడకి నీరసంగా చేరబడిపోయింది పార్వతమ్మ. సుశీల వేడివేడి అన్నం 2 గరిటెలు కంచంలో వడ్డించి చారు పోసింది. అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుని అంది పార్వతమ్మ. ఇవాళ చారు బ్రహ్మాండంగా ఉందే అమ్మాయి. అలా అంటే దానికి అర్థం సుశీలకు తెలుసు. జాలిగా ఆవిడ మొహం వైపే చూస్తూ విసనకర్రతో విసరసాగింది. చారన్నం అయిపోయింది. మళ్ళీ అన్నం వడ్డించి చిన్న గిన్నెలో మజ్జిగ తెచ్చింది. ఇవాళ చారు బాగుందన్నానుగా తల్లి, మరోసారి తినాలని బుద్ధి పుడుతోంది. ఇవాటికి మజ్జిగొద్దులే, మళ్ళా చారు పొయ్యి. నిస్సహాయంగా చూసింది సుశీల. ఇలా మొండికేస్తే ఎలా అత్తయ్యా? డాక్టర్ ఏం చెప్పారు? వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తినొద్దని చెప్పలేదు? రోజు ఎక్కువగా మజ్జిగన్నం తినమని చెప్పలేదు? బతిమాలుతున్న కంఠంతో అంది సుశీల. ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసునే తల్లి. నువ్వింకా బలవంతం చేస్తే ఈ అన్నం కూడా తినడం మానేస్తాను దృఢంగా అంది పార్వతమ్మ. ఆవిడ పట్టుదల సుశీలకు తెలుసు. అందుకే చేసేది లేక మళ్ళా చారు పోసింది. చారు కలుపుకుంటూ ఆజ్ఞాపిస్తున్నట్లంది పార్వతమ్మ. చూడు, ఆ కాస్త మజ్జిగలోనూ నీళ్లు కలిపేసి రేపు ఏ మజ్జిగ పులుసో చేస్తే ఊరుకోను. ఇవాళ అదంతా పాపకు వేయాల్సిందే. అలాగే అన్నట్లు తలూపింది సుశీల. అలా తలూపుతున్నప్పుడు కళ్ళల్లో నిలిచిన కన్నీటి బొట్లు ఎక్కడ ఆ చిన్న మజ్జిగ గిన్నెలో పడతాయోనని చప్పున మూత పెట్టేసింది. ఆ మూత మీదే రాలేయి టప్ టప్మని 2 బొట్లు. ఇక లాభం లేదండి, నేను కూడా ఏదో విధంగా సంపాదిస్తే గాని
సంసారం హాయిగా గడిచేట్లేదు అంది సుశీల రాత్రి గోపాలానికి పక్క మీద దుప్పటి దులిపి పరుస్తూ. కుట్టు మిషన్ గురించేగా నువ్వు అంటున్నది అడిగాడు గోపాలం పక్క మీద నడుం వాలుస్తూ. అవునండి, సంపాదించిన డిప్లొమా ఊరికే పడుంది. కుట్లు నేర్చుకునే రోజుల్లో నా పనిని అందరూ ఎంత మెచ్చుకునేవారో ఇప్పుడు ఆ విద్య అంతా వృధాగా పోతోంది. ఇక్కడ దగ్గరలో ఎవరూ మంచి టైలర్ లేడు. అందరూ టైలర్ గురించి టౌన్కి వెళుతూ ఎన్ని బాధలు పడుతున్నారో మొన్న పక్కింటి మీనాక్షమ్మ ఏకరువు పెట్టింది. ప్యాంట్లు షర్ట్లతో పాటు అన్నీ బాగా కుట్టగలను కదా, ఒక్క కుట్టు మిషన్ పెట్టుకుంటే చాలు, హాయిగా నెలకో 200 కళ్ళజోడొచ్చు. సుశీల గొంతులో ఆశ తళుక్కుమంది. నాకు తెలుసు సుశీ, పెళ్ళైన దగ్గర నుండి దాని గురించి ఎంత ప్రయత్నిస్తున్నానో నీకు తెలుసుగా. నాకొచ్చే 400 ఇంటి ఖర్చులకే బొటాబొటీగా సరిపోతున్నాయి. మిషన్ గురించి 1200 ఎక్కడి నుంచి తేను? పోనీ ఏ బంగారమో కుదవ పెట్టడమో అమ్మటమో చేద్దామన్నా ఇంట్లో చిన్న మెత్తు బంగారం కూడా లేదాయే. పాప పుట్టినప్పుడు సిజేరియన్ ఆపరేషను హాస్పిటల్ ఖర్చులకు అమ్మ మెడలో ఉన్న గొలుసు అమ్మేయవలసి వచ్చింది కదా. నీకున్న ఒక్క గాజుల జత పాపకి సీరియస్ చేసినప్పుడు ఖర్చు అయిపోయింది. ఇక ఏం పెట్టి మిషన్ కొంటాం చెప్పు? పోనీ ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో కొంటే దానికైనా మొదట 500 కట్టాలి. మిషన్ గురించి ఎన్ని కలలు కంటున్నానో అంతలా దూరం పోతోంది. నాకే సరదాలు అక్కర్లేదు. ఆ మిషన్ మీద ఏవో 4 డబ్బులు సంపాదిస్తే అటు అత్తయ్యకి మంచి మందులు ఇప్పించవచ్చు, ఇటు పాపకి మంచి బట్టలు కొనవచ్చు. అత్తయ్య అలా రోజంతా మంచం మీద పడుకునుంటే నా గుండె తరుక్కుపోతోందండి. ఆవిడ మళ్ళా లేచి నిండుగా ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నేల మీద చాపపరిచి దాని మీద బొంతపరుస్తూ అంది సుశీల. ఏం చేయడం, మన కర్మ ఇలా ఉంది విసుగ్గా అన్నాడు గోపాలం. అలా విసుక్కోకండి, అత్తయ్య వింటే బాధపడతారు. పోనీ ఏవో పిఎఫ్ లోన్లు అవి ఉంటాయిగా. పక్కున నవ్వాడు గోపాలం. ఆ చిన్న కంపెనీలో పిఎఫ్ఏ లేదు, ఇక లోన్లు కూడానా? తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఉద్యోగం, ఏ క్షణంలో పీకేస్తారో తెలియదు. ఉద్యోగం పీకేయకుండా ఉంటే లోన్ ఇచ్చినంత ఫలం. విషాదంగా నవ్వుతూ అన్నాడు గోపాలం. సర్లేండి, దాని గురించి అట్టే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఇంట్లో ఏమైనా అమ్ముకోగలిగిన వస్తువులున్నాయేమో రాత్రికి నేను ఆలోచిస్తాను. రాత్రి 12 అయినా గోపాలానికి నిద్ర పట్టలేదు. మంచం మీద అశాంతిగా దొర్లాడు. సుశీల మాటలే ఇంకా మనస్సులో గింగురుమంటున్నాయి. పెళ్ళైన దగ్గర నుండి ఈ రోజు వరకు సుశీల ఓ చీర కొనమని కానీ నగ కొనమని కానీ అడగలేదు. తాను తెచ్చినది ఆమె చేతిలో పోస్తే దాంతోనే ఎంతో పొదుపుగా సంసారం చేస్తోంది. ఈనాడు సుశీల కోరిన ఆ ఒక్క కోరిక తన గురించి కాదు, కానీ ఆ ఒక్క కోరిక కూడా తీర్చలేని అసమర్థుడు తాను. నిజమే, సుశీల చెప్పినట్లు అమ్మ అలా మంచంలో పడి ఉండటం తాను కూడా చూడలేకపోతున్నాడు. కానీ ఎలా? డాక్టర్ రాసిచ్చిన మందులన్నీ వాడకపోతే అమ్మ ఎక్కువ రోజులు బతకదేమో. అమ్మే లేకపోతే గోపాలం గుండె చల్లుమంది. నుదుట చెమట పట్టింది. అమ్మ తనకు 6 ఏళ్లప్పుడే తండ్రి పోతే వాళ్ళింట్లోనూ వీళ్ళింట్లోనూ పిండి దంచుతూ అప్పడాలు ఒత్తుతూ ఉన్న కొద్దిపాటి పొలం మీద వచ్చే కాసిన డబ్బులు జతపెట్టి తన రక్తం ధారపోసి పెంచిన అమ్మ. తనని పట్నంలో చదివించడం కోసం ఉన్న కాసింత పొలాన్ని అమ్మేసి పల్లెలో సుఖాలన్నీ వదులుకుని పట్నానికి వచ్చేసిన అమ్మ. తను ఎస్ఎస్సిలో ఉండగా ఒకసారిగా అన్ని ధరలు స్కూల్ ఫీజులు పెరిగిపోగా తాను ఒక్కపూట మాత్రమే భోంచేస్తూ ఆ విషయం తనకి తెలియకుండా జాగ్రత్త పడుతూ తనకు పుస్తకాలు బట్టలు లోటు లేకుండా అమర్చిన అమ్మ. తనకు ఆ విషయం తెలిసి తిండి మానేసి నాకు ఈ చదువు చెప్పించకపోతే ఏమమ్మా అని తలబాదుకుని ఏడిస్తే నా తండ్రి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తే పంచభక్ష్య పరమాన్నాలతోనే భోంచేస్తానని నిండుగా నవ్విన అమ్మ. అటువంటి అమ్మ ఇప్పుడు మంచంలో ఉంటే తాను చేస్తున్నదేమిటి? మందులు కూడా కొనియలేకపోతున్నాడు. అసమర్థుణ్ణి, ఉత్త అసమర్థుణ్ణి గొణుక్కున్నాడు. ఎస్ఎల్సి పాస్ అయ్యాక అమ్మ ఎంత మొత్తుకున్నా వెనక ఓ చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. ఇప్పటినుంచి ఉద్యోగం ఏమిట్రా అని అమ్మ నెత్తి నోరు బాదుకున్నా వెనక మొండిగా ఆ చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. ఉద్యోగం చేస్తూనే బిఏ కడతానులేమ్మా అని నచ్చజెప్పాడు. ఓ బట్టల కొట్లో పద్దులు రాసే ఉద్యోగం అది. కొట్టువాడు ముట్ట చెప్పే 200 రూపాయలకి ఊపిరి తిరగని చాకిరి. ఎలాగో టైపింగ్ లోయరు హయ్యరు అయిందనిపించాడు. బిఏకి కట్టడం మాట అటుంచి పుస్తకం పట్టుకొందుకే తీరిక లేని పని. టైపింగ్ హయ్యర్ పాస్ అవగానే ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో
ఉద్యోగం దొరకటమే గగనకుసుమం అయిపోయింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుశీలతో పెళ్ళైన ఏడాదికే పిల్ల. అప్పటినుంచి ఆ సంసార జంజాటంలో పడి అలా కొట్టుకుపోతూనే ఉన్నాడు. పిచ్చి సన్నాసులు ఇద్దరికిద్దరే అనుకుంది పార్వతమ్మ పక్క మీద అటు నుంచి ఇటు దొర్లుతూ. ఇంట్లో ఉన్నది ఒక్కటే ఖరీదైన వస్తువు, వెండి కంచం. కానీ అదో వస్తువు కింద వాళ్ళూ భావించటం లేదు, తానూ భావించటం లేదు. అవును, అది వస్తువు కాదు, అది తన ప్రాణంలో ప్రాణం, రక్తంలో రక్తం. అది ఓ కంచం కాదు, తన భర్త అనురాగానికి ప్రేమకి ప్రతిరూపం. పెళ్ళైన కొత్తలో కుడికాలు ముందు పెట్టి తాను కాపురానికి వచ్చిన మొదటి రోజు తన వెంట మరెవ్వరూ రాలేదు. భర్తని పెంచుకున్న ఆయన మేనమామ గారింట్లో ఆయనతో పాటు 3 రోజులు గడిపి ఆ ఇంటికొచ్చేసింది ఆయనతో పాటు. ఇంట్లో తాను ఆయన ఇద్దరే ఉన్నారు. మధ్యాహ్నం ఆయనకు ఆ వెండి కంచంలో భోజనం వడ్డించి తాను తలుపు కానుకొని నిల్చుంది. ఇదిగో పారు, నాకొక్కడికే ఇలా వడ్డించేసి నువ్వు హాయిగా అలా నిల్చుంటే నేను అన్నం తినను తెలుసా, ఆయన చిలిపిగా అన్నారు. తాను సిగ్గుపడుతూనే మరో కంచం తెచ్చి ఆ కంచం పక్కన వేసింది. అలా ఇంకో కంచం వేసుకుంటే కుదరదమ్మాయి, ఇంట్లో మనిద్దరమే, ఇక నుంచి ఒకే కంచం, ఒకే. పోండి అంది తాను చిరుకోపంగా, ఆయన మాట పూర్తి కాకుండానే. ఆ రోజు ఆయనతో పాటు అదే కంచంలో తింటే గాని ఊరుకోలేదు. అన్నం తింటూనే తమ కుటుంబ విషయాలు ఎన్నెన్నో చెప్పారు. పారు, చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకున్నాను. మామయ్య ఇంట్లో ఆప్యాయత అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరమే ఒకరికొకరం అన్నీను. మరి నన్ను ఎలా చూసుకుంటావో, నన్ను నీ చేతుల్లో పెట్టేసుకుంటున్నాను. తనలో అనురాగం పెళ్ళుపుకగా కొత్త పెళ్లి కూతురునన్న విషయం కూడా మర్చిపోయి అన్నం తింటూనే ఎడంచేత్తో ఆయన తలని గుండెల కదుముకుంది. ఆ రోజు నుంచి ఇద్దరూ వేరువేరు కంచాల్లో తినలేదు, ఆయన తిననీయలేదు. ఆ తర్వాత ఎన్నో పగళ్ళు రాత్రులు ఇద్దరు ఆ కంచంలోనే తింటూ, అలా తింటూనే ఎదిగే బాబుకి గోరుముద్దలు తినిపిస్తూ ఎన్నో కష్టాలని, అలా తింటూనే కన్నీళ్ళని, ఆనందాలని, అనురాగాల్ని ఒకరికొకరు పంచుకుంటూ 6 ఏళ్ళు 6 క్షణాల్లా గడిపేశారు. 7వ ఏడు విధి తన పాలిట పామై తన జీవితాన్నే కాటేసింది. పొలానికెళ్ళిన ఆయన పాము కాటువేయగా ఇంటికి కూడా తిరిగి రాకుండా అక్కడికక్కడే మరణించారు. ఆయన పోయాక 4 రోజులు తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోగా 5వ రోజు ఎవరో వెండి కంచంలో ఇంత మజ్జిగన్నం కలిపి తెచ్చారు. బలవంతంగా తినిపించబోయారు. వద్దు, నాకు ఈ అన్నం వద్దు, ఆయన లేకుండా ఒక్కరోజు కూడా నేను ఈ కంచంలో తినలేదు, తీసుకుపోండి. ఆ కాటేసిన పాము విషాన్నే కాస్త ఈ పళ్ళెంలో పోసి తీసుకురండి, హాయిగా తాగేసి ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను అంది తాను బోర్న ఏడుస్తూ ఆ పళ్ళాన్ని దూరంగా తోసేస్తూ. దూరంగా ఆయన కళ్ళు తోసేసిన పళ్ళెంలోంచి తీక్షణంగా చూస్తున్నట్లు అనిపించింది. నువ్వు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా పారు? నాకు ప్రతిరూపం మన బాబున్నాడు కదా, వాడికి అన్యాయం చేసేస్తావా? నేనెక్కడికి పోతాను? నీ గుండెల్లోనే ఉంటాను. నువ్వు ఈ కంచంలో తిన్నప్పుడల్లా నీ అనుభూతుల్ని పంచుకుంటాను. వెర్రిదాన్లా చూస్తూనే గబగబా తినేసింది. ఆ రోజే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భోజనం చేస్తున్న ప్రతిసారి ఆ కంచంలోంచి ఆయన తన వైపు ఆప్యాయంగా చూస్తున్నట్లే ఉంటుంది. అలా చూస్తూనే తన అనుభూతులన్నీ పంచుకున్నట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో డబ్బుకి కటకటగా ఉన్నప్పుడు, ఆ కంచం అమ్మడం వల్ల ఇంటి పరిస్థితులు బాగయ్యే అవకాశాలు ఉన్నప్పుడు కేవలం తన స్వార్థం కోసం దాన్ని అట్టే పెట్టేసుకోవడమా? రేపో మాపో రాలిపోబోయే పండుటాకు తాను, అందమైన భవిష్యత్ అంతా ముందున్న వాళ్ళు వారిద్దరు. తన అనుభూతి గురించి వాళ్ళ భవిష్యత్తును బలిపెట్టడమా? ఏమిటి తన కర్తవ్యం? అర్ధరాత్రి అయ్యేసరికి పార్వతమ్మ ఓ నిశ్చయానికి వచ్చింది. నీరసంగా బంగారం కొట్టు మెట్లు దిగాడు గోపాలం. 100 తులాల వెండి కంచం అమ్మగా వచ్చిన డబ్బు జేబులో 100 కిలోల బరువుగా తోస్తోంది. ఎలాగైనా ఈరోజు ఆ కంచం అమ్మేసి వచ్చిన డబ్బుతో కుట్టు మిషన్ కొనేయమని అమ్మ ఎందుకు అంత మొండికేసిందో అతనికి అర్థం కాలేదు. వెండి కంచం తీసుకుని 1500 ఇచ్చాడు శెట్టి. జీవితమంతా కలిసి కలబోసుకున్న అనుభూతుల ఖరీదు 1500. రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణమై బతికిన 2 హృదయాల ప్రేమ ఖరీదు 1500. ఎన్నో కష్టాలని, కన్నీళ్ళని, ఆనంద బాష్పాలని తనలో కరిగించుకున్న వెండి కంచం ఖరీదు 1500. జేబులోని డబ్బుతో తల్లికి పళ్ళు, టానిక్కులు, మందులు కొని
సాయంత్రం మిషన్ కొనొచ్చులెమ్మని ఇంటికి బయలుదేరాడు గోపాలం. ఇంటికి అల్లంత దూరంలో ఉండగానే ఇంటి ముందరి గుంపును చూసి గోపాలం గుండె గుబిల్లుమంది. అప్రయత్నంగానే చేతిలోని సంచి జారిపోయింది. సంచిలోని పళ్ళన్నీ చెల్లా చెదురైపోయాయి. మందు సీసాలు పగిలి మందులు మట్టిలో ఇంకిపోయాయి. దడదడలాడే గుండెతో ఇంట్లోకి అడుగుపెట్టాడు గోపాలం. ఏమండీ? ఇంట్లోంచి పరిగెత్తుకు వచ్చి చుట్టుకుపోయింది సుశీల. వీధరుగు మీద అమ్మ మెడ వరకు తెల్లటి దుప్పటి కప్పుకొని తండ్రిని చేరుకున్నానన్న నిశ్చింతలో ఆకాశం వైపు చూస్తూ బోరుమంటూ వాలిపోయాడు అమ్మ కాళ్ల మీద. అరగంట తర్వాత ఇద్దరికీ దుఃఖపు ఉధృతం కాస్త తగ్గాక ఎక్కిళ్ల మధ్య చెప్పింది సుశీల. ఏమండి, కంచం తీసుకుని మీరు బజార్కి వెళ్ళారుగా? అత్తయ్య గారికి భోజనానికి టైం అయిన వెంటనే మామూలుగానే భోజనానికి రమ్మని పిలిచాను. ఇవాళ ఆకలి లేదమ్మా, అజీర్తి చేసిందమ్మా అంటూ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోజూశారు. నేనే బలవంతంగా వంటింట్లోకి లాక్కొచ్చి మన కంచంలో అన్నం వడ్డించాను. అన్నం కలుపుకొని ఎలాగో బలవంతంగా ఎత్తినట్లు చెయ్యెత్తి ముద్ద నోట్లో పెట్టుకున్నారంతే. ఏమండి, అలా కోపంగా చూడకండి. మీరు పక్కన లేకుండా నేను తిండి ఎలా తింటాననుకున్నారండి? అలా వెళ్ళిపోకండి అని వెక్కి వెక్కి ఆడవడం మొదలెట్టారు. నోట్లో అన్నం ముద్దుండగా పలమారింది. ఉక్కిరి బిక్కిరైపోయారు. నేను గాబరాపడి చల్లటి నీళ్లు తేవడానికి వాకిట్లోకి పరిగెత్తాను. నేను అలా వెళ్ళగానే 2 ఎక్కిళ్ల శబ్దం వినిపించింది. పరిగెత్తుకొచ్చేసరికి ఆవిడ పీట పక్కన పడిపోయి ఉన్నారు. ఆ తర్వాత చెప్పలేనట్లు సుశీల భోరుమంది. బాబు, మోకాళ్లలో తలదాచుకుని నిర్జీవంగా కూర్చున్న గోపాలం తలెత్తాడు. ఆ రోజుతో 11 రోజుల కర్మకాండ పూర్తయింది. కర్మకాండ జరిపించిన బ్రాహ్మణుడు ఎదురుగా నిల్చునున్నాడు. ఓహో, మీకు డబ్బులు ఇయ్యాలి కదూ? జేబులోంచి 100 రూపాయల నోటు తీసి అందించాడు. బ్రాహ్మడు నిష్క్రమించాడు. అది 1500 రూపాయల్లో ఆఖరి నోటు. గోపాలం తేలిగ్గా విశ్వసించాడు కళ్ళు తుడుచుకుంటూ. కథ పేరు వెండి కంచం. రచించిన వారు అవధానుల విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.